హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో రెసిపీ ఒక కొత్త రెసిపీని మీకు షేర్ చేశానండి. తప్పకుండా అస్సలు స్కిప్ చేయకుండా చేసి ఒకసారి తిని చూడండి. ఎంత బాగుంటుందంటే మళ్ళీ మళ్ళీ చేసుకు తింటారనమాట, అంత బాగుంటుంది. అది కూడా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో మాత్రమే చెప్పబోతున్నాను అనమాట. సో వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలా లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి షేర్ అవుతుంది. ఇక్కడ నేను చూపించేది బొంబాయి రవ్వ అండి. 1 కప్పు దాకా బొంబాయి రవ్వ తీసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని ఇందులోనికి 2 కప్పుల దాకా పాలను తీసుకున్నానండి. అవి మీరు క్రీమ్ పాలైనా పర్లేదు, నార్మల్ పాలైనా పర్వాలేదు. ఇక్కడ నేను నార్మల్ పాలే తీసుకున్నాను. ఇలా చక్కగా ఒక్కసారి ఒక పొంగు వచ్చిందాక పాలని మరిగించేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనికి మిక్స్ చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వని ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. ఒకేసారి వేసుకోకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుని చక్కగా కలుపుకున్నట్లయితే మంచిగా ఉడుకుతుందనమాట. ఇలా దగ్గర పడిన తర్వాత దీనిలో హీట్ అంతా తగ్గేదాకా పక్కన పెట్టుకున్నాను. అదేవిధంగా స్టవ్ మీద వేరే కళాయి పెట్టుకుని దీనిలోనికి 2 కప్పుల దాకా షుగర్ని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇందులోనికి 3 కప్పుల దాకా వాటర్ తీసుకుంటున్నాను అనమాట. స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి. మీకు ఇంకా ఎక్కువ స్వీట్ కావాలి అనుకుంటే కనుక కొంచెం 2 టేబుల్ స్పూన్లు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇందులోకి ఇప్పుడైతే నేను ఒక పావు టేబుల్ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ని అయితే యాడ్ చేసేసాను. ఈ షుగర్ అంతా కంప్లీట్గా కరిగిందాక ఈ విధంగా కరిగించేసేయాలి. ఆ తర్వాత ఇలా మరుగుతూ ఉంటుంది కదా, చూసారు కదండి ఇక్కడ. ఇప్పుడైతే ఈ టైంలో నేను ఇక్కడ కొంచెం కుంకుమ పౌడర్ అయితే వేసానండి. కుంకుమ పువ్వు అయితే వేసానమాట. ఈ కుంకుమ పువ్వు వేయటం వల్ల కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, చాలా బాగుంటుందన్నమాట. సో ఇలా చక్కగా ఒకసారి కలిపేసేసుకుని 2 వేళ్ల మధ్య ఇలా టచ్ చేసి చూడండి. ఇలా టచ్ చేసి చూస్తే 2 ఫింగర్స్కి జిగటలాగా తగలాలన్నమాట. పెద్దగా పాకమేం అవసరం లేదు, బట్ ఇలా ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుంటున్నాను. మరీ అంత హీట్గా ఉండకూడదు, మరీ అంత కూల్గా ఉండకూడదు. నార్మల్ హీట్లో ఉన్నప్పుడు ప్రిపేర్ చేసుకున్న మనము ఉండల్ని దీనిలోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ముందుగా మనము కలిపి పెట్టుకున్న, ఇలా ఉడికించి పెట్టుకున్న పిండిని చక్కగా ఒకసారి మెత్తగా స్మూత్గా ఒకసారి ఈ విధంగా చేత్తో స్మాష్ చేసేసుకోవాలి. ఇలా మంచిగా స్మాష్ చేసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కొంచెం జిగట కానీ ఇట్లా చేతికి తగలకుండా ఉండటానికి చేతికి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసేసుకుని చక్కగా మనకి నచ్చిన సైజులో చిన్నగా కావాలంటే చిన్నవి, పెద్దవి కావాలంటే పెద్దవి ఉండల్లాగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి. మంచిగా అదే విధంగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలండి. ఉండలు ఎక్కడ పగలకుండా, ఇంకా గులాబ్ జాములు డీప్ ఫ్రై చేసేటప్పుడు పగులుతాయేమో కానీ ఇవి మాత్రం అస్సలు పగలకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. కొత్త వాళ్ళు చేస్తున్నా కానీ ఈజీగా చేసేస్తారు, చాలా ఈజీ అన్నమాట. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసేసేయండి. సో ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని ఇక్కడ మంచిగా బాల్ని ఇందులోనికి వేసేసుకుని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అది కూడా నిదానంగా ఫ్రై చేయండి, లోపల కూడా కుక్ అవుతుందన్నమాట. సో చక్కగా ఈ విధంగా డీప్ ఫ్రై చేసేసేయండి. మంచి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతున్నప్పుడు దీన్ని తీసేసి ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మళ్ళీ ఇంకొకసారి నాకు 2 ఆయిల్ దాకా పట్టాయన్నమాట. ఇలానే డీప్ ఫ్రై చేసేసుకున్నానండి. చక్కగా ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతుంది అనగా తీసేసుకోండి. మరీ ఎక్కువగా ఫ్రై అయినాయి అంటే కొంచెం నల్లగా కనిపిస్తాయి అన్నమాట. సో అలా కాకుండా ఈ కలర్లో ఉన్నప్పుడు సరిపోతుంది. ఇప్పుడైతే తీసేసి ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇలా తీసిన వెంటనే పాకంలోకి ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసి ఒక్కసారి ఇదంతా కలిపేసేసుకోండి. కలిపిన తర్వాత 1-2 నిమిషాలు మూత పెట్టేసేసి పక్కన పెట్టేసేసుకోండి. 1-2 నిమిషాల తర్వాత చక్కగా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే అలా గుట్టుకునే మింగేసేయొచ్చండి, అంత బాగుంటాయి అన్నమాట. పిల్లలైతే ఇది గులాబ్ జామా అని అడుగుతారు, అంత బాగుంటుంది. కానీ గులాబ్ జామ్తో పిండితో అవసరం లేకుండా చక్కగా ఈ విధంగా చేసి పెట్టామంటే హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లో హ్యాపీగా ఇలా చేసేసుకోవచ్చు. సో మీకు కూడా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. డెఫినెట్లీగా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియచేయండి. మరెందుకు ఆలస్యం, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయన్నమాట. సో ఇంకా కొత్త వాళ్ళకి కనుక ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.